వీరాంజనేయుడే నా పుత్రికను చల్లగా చూసుడు. ఓహో బ్రాహ్మణోత్తములారా, ఎత్తులైనా సరే గాని నా పుత్రిక వివాహం చేసేదను. నేను గట్టిగా ప్రతిజ్ఞ కట్టినాను. అట్టి ప్రతిజ్ఞ ఆ యొక్క జమదగ్ని మహాముని బాలుడు చెల్లించను. కావున అతనికే నా పుత్రికనిచ్చి ఈ క్షణమే కళ్యాణం జరపవలేదు. ఈ సందర్భంగా ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఓడిపోయిన ఉన్నవారు ఆ లగ్గం కాగానే ఓడిపోయాం పోయాలి అమ్మవారికి. పాడేది బంగ్లమే ఉందా, కిందికి రావాలి. ఇక్కడ లగ్నం అయితే తల్లిదండ్రులు ఉండాలి. తొందరగా దిగి రావాలి మెట్లు. జమదగ్ని, పార్వతి, శంకరుడు, ఎల్లమ్మదేవి రావాలి. ఇంకా రేణుకాయలమ్మ ఫోన్ వచ్చింది. కాదులో జమదగ్ని మహాముని వచ్చింది. కథ చాలా తొందర రావాలి. ఇప్పటికనుక వాడిన పాట మన రావణపేట నరసింహ గట్టుడు, మా మడిపల్లి కృష్ణ బండస్వారం, మా స్నేహితుడు నన్ను ఈ కళారంగంలో దించింది కూడా చదువుకుంటాన్ని నన్నే దించుండు. ఈ కళ అనేది ఈయన వల్లనే వచ్చింది నాకు. అందరూ ఒకసారి చెప్పండి కొట్టారు. శ్రీ రేణుకా మాతాకి ఫోన్ రాదు. ఓకే అమ్మా, కళ్యాణం జరుగుతుంది. కూర్చోండి కూర్చోండి. రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఓడి బియ్యం పోసే భక్తులు కూర్చోండి. రావాలని కోరుతున్నామండి. కూర్చోండి. మంత్రులు గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కోరుతున్నామండి. వేదాల వెంకటేశ్వర శాస్త్రి గారు కళ్యాణం జరిపించారు. ఓం గురు బ్రహ్మ గురు దండలు తెచ్చుకోలేదా? దండలు చెప్పాలి. వేరే 2 దండలు లేవా? దండలు మార్చుకోవాలిగా. శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. భగజాననం పద్మార్గం మహాత్మయే లగ్నం తారాబలం చంద్రాబలం సూర్యాబలం దైవబలం విద్యాబలం తదేవ యుగస్వభామి. విశ్వాకారం జగనసాదృశం వేదవర్ణం శుభాంగం లక్ష్మీపదే లక్ష్మీకమరణే. ఓం నమః శివాయ. జయబలో జమదగ్ని రేణుకా మాతాకి, జయబలో రేణుకా జమదగ్ని మాతాకి. మహాశైలారా, ఎవరైనా కట్టాలు కూడా సమర్పించవచ్చు వస్తున్నాయి. ప్రియపోయేటోళ్ళు రావాలి. జయబలో జమదగ్ని రేణుకా ఎల్లమ్మ సందర్భంలో మధురవాణి ఎల్లమ్మకు, మధురవాణి ఎల్లమ్మ వయ్యరమ్మ, మధురవాణి ఓడివాడు వయ్యరమ్మ, ఓడివాడు వయ్యరమ్మ, మధురవాణి ఎల్లమ్మకు, అంకరావడి వారు ఓసి, అంకరావడి వారు ఓసి సాగనంపా
సమయంలో అట్టాల కార్యాలు కూడా వేయవలసి వారు వేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరిగింది. కట్టకాలి ముగ్గురు వేసే భక్తులు వేయొచ్చండి. మన ముస్తాలపల్లి వాస్తవ్యులు పల్లప్ చంద్రయ్య గారు శ్రీ రేణుకామాత రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని జమదగ్గి ఎల్లమ్మ క్షేమం కూడా చూడాలని కోరుతున్నామండి. స్వామివారికి కట్టాలు వేసే భక్తులు కట్టాలు వేసుకోవచ్చండి. జమదగ్ని రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకా ఎల్లమ్మ క్షేమంగా చూడాలి. రేణుకా ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. మన మాకు 2 నెలలు కష్టపడి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ చరిత్ర నేర్పించిన మన రామరెడ్డి పటేల్ గారికి జమదగ్ని రేణుకా ఎల్లమ్మ గారు బట్టలు పెట్టి సత్కరించారు. పంజాల రాజయ్య గారు తీరాల వాస్తవ్యులు మరియు అనసూయ గారు మన ఊరు ఆడపడుచు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఇదే సమయంలో మరియు ఒడ్డే గణేష్ గారు కూడా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. మరియు తంతూరు శంకరయ్య గారు రేణుకా మరి ఒడ్డమాన భిక్షపతి గారు కూడా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. మరి పస్నాథి మొట్కెల నరసయ్య గారు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. మరియు ఎండి అలీముద్దీన్ గారు కూడా రేణుకా కళ్యాణ సందర్భంగా 500 రూపాయలు సమర్పించారండి. మరియు మొట్కెల మల్లేష్ గారు కూడా 500 రూపాయలు సమర్పించారండి రేణుకా కళ్యాణ సందర్భంగా. ఒడ్డమ్మ నాగమ్మ గారు కూడా 100 రూపాయలు సమర్పించారండి. పసునాది భిక్షపతి
పసునాది భిక్షపతి కూడా 100 రూపాయలు అమ్మవారు ఎల్లమ్మకు బియ్యమయ్యారే ఓడి బియ్యమయ్యారే. మన ముస్తాలపల్లి వాస్తవ్యులు మన గ్రామ పంచాయతీ సిబ్బంది గడ్డపాక మహేందర్ గారు కూడా శ్రీ జమదగ్ని రేణుకాయలమ్మ సందర్భంగా కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగా చూడాలని కోరుతున్నాము. మన గంధమల్ల లక్ష్మి గారు శ్రీ జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగా చూడాలని కోరుతున్నాము. పసునాది చంద్రయ్య గారు జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగా చూడాలని కోరుతున్నామండి. అందరూ వచ్చి అందరూ ఆ ఇంట్లో పాట పాటలు పోయి మన ముస్తాలపల్లి వాస్తవ్యులు గడ్డపాక యాదగిరి గారు శ్రీ జమదగ్ని రేణుకాయలమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగరువులని కోరుతున్నామండి. తండా విజయ హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ జమదగ్ని రేణుకాయలమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగా చూడాలని జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకాయలమ్మ చల్లగా చూడాలని కోరుతున్నామండి. ఇక కూర్చున్న పాడవాటలు పోయాయి ఉప్పలే మన ముస్తాలపల్లి వాసవులు గంటపాక భిక్షపతి గారు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకా ఎల్లమ్మ చల్లగా చూడాలని కోరుతున్నామని మరియు మన గ్రామ పంచాయతీ సిబ్బంది బుచ్చమ్మ గారు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా ముస్తాలపల్లి వాసవులు కట్టాలు ఇదే సమయంలో కట్టాలి వేయాలి బిడ్డ. మన ముస్తాలపల్లి వాసవులు ఒడ్డమాను రాములు గారు జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు అండి. ఆ యొక్క కుటుంబాన్ని రేణుకా ఎల్లమ్మ చల్లగా చూడాలని కోరుతున్నామండి. మరియు మన వడ్డే ఆగమ్మ గారు జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారండి. మన ముస్తాలపల్లి వాస్తవ్యులు గాదం రామచంద్ర మల్లపురంలో ఉంటాడు. అక్కడి నుండి జమదగ్ని ఎల్లమ్మ రావయ్య శివుడా నీవు సామ ప్రాణంలో రావయ్య శివుడా శంకర తొందరగా రావాలి స్వామి.
మీ అత్తగారి మందిరం వెళ్ళి తల్లి అత్తమామల్ని మంచిగా చూసుకుంటా జగత్తులో సేవ అత్తమామ సేవ చేసుకుంటా అలా చిన్నపిల్లలు కనుక నీకు తెలియని రహస్యాన్ని ఇంకా చెప్తున్నాను. శ్రీ రేఖ మాతాకి తల్లిదండ్రులకు